వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ వేధింపులపై స్కీమ్ వర్కర్ల ర్యాలీ, కలెక్టరేట్ ధర్నా, స్థానిక కూటమి నేతలను కట్టడి చేయండి లేదంటే ఉద్యమిస్తాం సిఐటియు నేతలు. మంత్రి టీజీ భరత్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావితరాలకు కానుకగా అందించాలని వన ప్రేమికుడు దైద వెంకన్న విజ్ఞప్తి. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రేమికుల రాష్ట్ర సదస్సును వన ప్రేమికుడు దైద వెంకన్న ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వన ప్రేమికుల నినాదాలు చేసుకుంటూ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో 200 ఔషధ మొక్కలను ప్రదర్శనగా పెట్టి వాటిపై అందరికీ అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన వన ప్రేమికులను శాల్వలతో సత్కరించారు. అనంతరం వన ప్రేమికుడు దైద వెంకన్న మాట్లాడుతూ, వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమైపోతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయని, పర్యావరణానికి పాటుపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అదే మన పంతం. ప్లాస్టిక్ అంతం, ప్లాస్టిక్ అంతం, ప్లాస్టిక్ అంతం. మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. జై వృక్షమాత. 7 years లోపు పుట్టిన పిల్లలు, ఎదిగిన పిల్లలకు వర్షం అంటే తెలియదు. గ్రీన్ ఒక పచ్చని చీరలో కూడా వర్షాలు పడతలేవని వాళ్ళు రోడ్డే బస్ వేసుకున్నారు. డైరెక్ట్ వెహికల్ కూడా ఎవరైనా వాళ్ళు రోడ్డు బస్సుకుంటారు, బిడ్డు కట్టుకుంటారు. కానీ వాళ్ళు గూగుల్లో కూడా సెర్చ్ చేసిన సంపద తర్వాత మాట్లాడి అయితే అప్పుడు నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఏంటంటే కలెక్టర్ గారికి సంవత్సర దాఖలు అందుకే మాకు పైప్ ఉంటే చెప్పండి, లోపలికి మామూలుగా అట్టి పెట్టాను. తర్వాత కాశ్మీర్ నమస్కారం దీంట్లో సార్ దీంట్లో నల్ల ఉందంటే తెల్ల ఉంటారు, 2 రకాలుగా గ్రీన్ భద్రాద్రి తరఫున రాష్ట్ర పర్యావరణ ప్రేమికుల సదస్సు నిర్వహించిన దైద వెంకన్న గారిని ఘనంగా సత్కరిస్తూ ఉంది. ఒక్కసారి నిలబడండి. ఓకే. ముస్తాఫా కార్యదర్శి, ఖమ్మం మిత్రులు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్. నాకు అర్థమైంది ఏంటంటే ప్రెసిడెంట్ అనేది కాదు, ఈడ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వన ప్రేమికుల సదస్సు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వన ప్రేమికులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో 200 ఔషధ మొక్కలతోటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నినాదాలతోటి ర్యాలీ కూడా చేయడం జరిగింది. కావున ఈ మా వన ప్రేమికులు రాబోయే భావితరాల కోసము స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వన ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలకు ఫ్రీ సీట్ ఇవ్వాలి. మాకు ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారో
వాళ్ళకు ఎలాంటి ఆంక్షలు లేకుండా లోన్లు ఇప్పించాలి. అదేవిధంగా మాకు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు కట్టియాలని మేము తెలియజేస్తూ, అదేవిధంగా మాకు అనారోగ్య సమస్య వస్తే మాకు ప్రభుత్వ ఖర్చులతోటే వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మా విన్నపాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విరమించడానికి ఒక కమిటీ కూడా వేశాము. ఈ కమిటీ ద్వారా మాకు ముఖ్యంగా పెన్షన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. కాబట్టి మాలాంటి వన ప్రేమికులను మా సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడపిడి వికాస్ మరమ్మతును అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకొని అర్జీలను సమర్పించారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్జీలు అన్నింటిపై విచారణ జరిపి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వికాస్ మరమ్మత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మునిరత్నం, నియోజకవర్గంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ నీలిగొండ వెంకటేశ్వర్లు గారు పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. పురపాలక సంఘ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా రామన్ కాలనీ వార్డ్ నెంబర్ 20 నుండి వార్డ్ నెంబర్ 19 విద్యానగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాత బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు స్వచ్ఛదనం మరియు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోజువారీ జరిగే కార్యక్రమాలను వివరించడం జరిగింది. మరియు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ నివారణ, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను, గృహాల నుండి తడి పొడి చెత్తను వేరుగా చేయడం, వ్యర్థాలను సేకరించి కంపోస్టు ఉత్పత్తి చేయడం, విచ్చలవిడి కుక్కల బెదిరింపుకు మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రామన్ కాలనీ వరకు వెళ్ళి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు పోయేది ఉంటుంది. దయచేసి దీని 9వ డేట్ వరకు విడతల వారీగా మేము ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వార్డులోని ప్రజలందరి సహకారంతో, వార్డులోని లీడర్లు మరియు సంఘ సభ్యుల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కమిషన్ సార్కి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విషయంలో ప్రభుత్వాదేశం ప్రకారంగా మన వందనమరి పట్టణంలో స్వచ్ఛదనము పచ్చదనం అనే కార్యక్రమము తేదీ 5/8/2024 నుంచి 9/8/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు డైలీ ఒక కార్యక్రమము పచ్చదనము స్వచ్ఛదనమే దాని మీద మనము చేయబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరియు మా స్టాఫ్కి, గుణ ప్రములకు, వర్తకులకు, మీడియా మిత్రులకు
అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము స్వచ్ఛదనము పచ్చదనం అంటే మనము ఎక్కడైనా మనుగడ మంచి జరగాలంటే మనము ప్రతి ఒక్కరము చెట్లు నాటాలి. ఈ చెట్లతోని మనకు ఆక్సిజన్ అందుతుంది. రాను రాను ఈ భూమి వేడై ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమము చేపట్టాలని మేము మాకిచ్చిన టార్గెట్ ఈ సంవత్సరము 1,07,000 మొక్కలు మేము పంచుతున్నాము. దయచేసి అందరూ కూడా చెట్లు నాటాలని. మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదైతే మనము ఇంటిల్లి పాది పరిశుభ్రంగా ఉంటామో అదేవిధంగా ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం దృష్ట్యా మరి ఈ నీళ్లు నిలవకుండా చూసుకోవాలని. అదేవిధంగా నీళ్లు నిలిస్తే మళ్ళీ అందులో దోమలు పుడతాయి. దోమలు పుట్టితే మనకు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. మా ఇంటి సహకారంగా మేము ప్రతి ఇంటి ముందు కానీ నాలీలో స్ప్రే చేపిస్తున్నాము. ఎక్కడైతే వర్మిలేబుల్ పాయింట్ అంటే చెత్త ఎక్కువ వేస్తున్నారో అక్కడ బ్లీచింగ్ కూడా చేయిస్తున్నాము. ఎక్కడైతే పెద్ద గుంటలలో నీళ్లు నిల్వ ఉండి ఎటు పోని స్థితిలో ఉంటాయో ఆ యొక్క నీటిలో మేము ఆయిల్ వాల్స్ కూడా వేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మేము ఏం చెప్తున్నామో మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు మంచిగా ఉంటారు. మనము ఈ రోజులల్లో ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ గారు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోరు చరితారెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కుప్పం డీఎస్పీగా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యలు దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈరోజు 9:30కి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాగే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది. ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో. దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి. దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెడతాం. అలాగే ఈ బైకులు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చే పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. వాటి మీద కూడా స్టెబన్ యాక్షన్ తీసుకుంటాము. అలాగే
ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్, బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయినాయని తెలిసింది. వాటి మీద కూడా సరైన చర్య తీసుకుంటాం. బీట్ సిస్టమ్ని రైజ్ అప్ చేస్తాం. బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కరెక్ట్ చేస్తాం. అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రతలు రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరినీ కూడా గేరప్ చేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పచ్చదనాన్ని పెంపుదలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్ డి దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పచ్చదనానికి ఇల్లందు మున్సిపాలిటీ ప్రత్యేకత చాటుకుంటుందని, గతంలో రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందింది అని అన్నారు. వర్యులు కేటీఆర్ గారికి, కలెక్టర్ సూర్యుడు అస్తమించని రాజ్యం, గాంధీ గారు తన పనులు తానే చేసుకునేవాడు. తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి గౌరవ అధికారులు, అదేవిధంగా ఇక్కడికి మళ్ళీ భాగస్వాములు అవుతున్నటువంటి ఆర్పీలకి, పట్టణ ప్రముఖులకు అందరూ కూడా ముందొచ్చి మన వెనక విద్యార్థులందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ స్వచ్ఛ రక్షణ మీద, స్వచ్ఛదనం పచ్చదనం మీద ప్రదర్శించుకుంటూ ఒక వర్ష క్రమంలో ధన్యవాదాలు. తెలంగాణలో ఈ విధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ప్రాంతం ఉన్నటువంటి పల్లె నుంచి పట్ట ప్రాంతం వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ పరిశుభ్రంగా ఉంచే విధంగా మన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైతే చాలా మంది చెప్పారు, విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మనం టెక్నాలజీ పరిస్థితి, ప్లాస్టిక్ కానీ అదేవిధంగా చెట్లు నాటి కార్యక్రమం కూడా మన పెద్దలు చేస్తున్నారు కూడా చెప్పారు. ప్రతి పుట్టినరోజు కూడా చెట్లు నాటండి, పచ్చదనాన్ని పెంచండి, గ్రామం ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా విజ్ఞప్తి, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడుపులో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని మరి గుర్తించి కార్యక్రమాలు నిత్యం మరి మున్సిపాలిటీ సిబ్బంది ఎదురు చూడకుండా మన పనులు మనం చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ప్రభుత్వాన్ని మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు మరియు మన దగ్గర ఉన్న అఫీషియల్స్ మరియు చిన్న పిల్లలందరికీ ధన్యవాదాలు. పిల్లలు చూడట్లేదు, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ ఇంట్లో ప్లాస్టిక్ ని నిషేధించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పుట్టినరోజున ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి చాలు. మీరు కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ అన్నలు కానీ, మీ అమ్మలు కానీ, మీ నాన్న కానీ, ఎవరు పుట్టినరోజైనా ఒక చెట్టు నాటండి. స్వేచ్ఛగా అదే బతుకుతున్నాయి. ఆ చెట్లని కొద్దిగా సమర్థంగా చూసుకోండి, అయ్యే మీకు ప్రాణరక్షణ అవుతుంది. ఒక 2-3 ప్రోగ్రాంలు చూసాం. ప్లాస్టిక్ ని నిషేధించండి, ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్లు తాగుతున్నాం మనం. నెక్స్ట్ మన జీవితం మొత్తం వెనక సిలిండర్లు పెట్టుకొని గ్యాస్ తోటి బతుకోవడం అవుతుంది. చెట్లు నాటడం వల్ల మీకు ఎంత స్వేచ్ఛ, ఎంత హాయిగా బతుకుతారనేది ఒక ఈ రకంగా ఒక తెలియజేస్తున్నా. పిల్లలందరూ చెట్లు నాటి ప్లాస్టిక్ నిషేధించండి. అందరికీ ధన్యవాదాలు.
చంద్రబాబు పెట్టిన ట్వీట్లోనే ఉంది క్లియర్గా. టీడీపీ కార్యకర్త ఎస్ఐ షర్టు పట్టుకోవడం. తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు నిద్రలేస్తే ప్రచారం చేసేది ఫేక్ ప్రచారమే చంద్రబాబు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడతాడైనా? ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది, వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి. సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది, సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నాను. సోషల్ మీడియాని దిగదార్చింది మీరే కదా. జార్చి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్లకి అంటే కేసులు కడతామని చెప్తున్నాడు, లోపలైండి అని చెప్తున్నాడు ఎస్పీలకి, డీజీపీకి. ఫేక్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు, ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బటికలో జరిగింది. దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు, ఇద్దరు నాయకులు, అందులో ఒక అతను తాండవ కృష్ణ, ఇంకొక అతని పేరు ఏదో ఉంది. ఆ ఇద్దరు కలిసి పోలీసులను చేసినటువంటి గౌరవం, మర్యాద చూడండి ఒకసారి. ఆయన ట్వీట్ చేశాడు, దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం, మా వీడియో వద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, ఇది నేను ఇచ్చిన వీడియో కాదు, ఇది రియల్ అంట. రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా అనే అతను, తాండవ కృష్ణ అనే అతను. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, అది దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో. ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు, తాండవ కృష్ణ పట్టుకున్నాడు. చూడు, రిపీట్ చేయండి, తాండవ కృష్ణ పట్టుకున్నాడు లేదు. ఇప్పుడు ఎవరు ఫేకు? ఎవరు ఫేకు? చంద్రబాబు నాయుడు ఫేకా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా? సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షి. కొత్త నీతులు చెప్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడులోనేమో 5 సంవత్సరాలు పుంకాలుగా. ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి వాళ్ళ పేరు, పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా, ప్రభుత్వం మీద. మరి అది ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం, జర్నలిజం. మీరు మీ ట్వీట్లోనే తీసాం కదా, మీ ట్వీటే చూడండి ఎవరన్నా. మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా. దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి ఆయన రియల్ అంటాడు. రియల్ మేము కూడా చెప్తున్నాం, రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం. ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేయకపోతుంటే, వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటది? ఏముంటది అంటున్నాను. మైబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీళ్ల చారు, అన్నంలో రాళ్లు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలగని లైట్లు, తీరని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని ఇక్కడి నుండి తీసుకెళ్లండని తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లలు. పిల్లల దీనస్థితిని చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు. పండుకోవాల్సింది ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్స్, క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం, క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు, దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. నగరం గార్ల మండలం మీకైతుంది
బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినాం మా పాపని బట్ట వేసుకొని. మీరు అడిగిరా ప్రిన్సిపల్ ని? అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తే ఆర్సీఓ సార్ కూడా 1 week రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. తన బర్త్డే సందర్భంగా బొకేలు, శాల్వలు తీసుకురావద్దని మంత్రి టీజీ భరత్ అభిమానులు, పార్టీ నాయకులకు ముందుగానే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారు గోవులకు గ్రాసం పండ్లు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు విభిన్న ప్రతిభావంతులకు టీజీ భరత్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గాయత్రి గోశాలలో లక్కీ 2 యూత్ గోపినాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన వారందరినీ మంత్రి టీజీ భరత్ అభినందించి పండ్లు అందజేశారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. టీజీ భరత్ కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన సందర్భంగా పలువురు తమకు తోచినంత విరాళాలు అందజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.